ఒకటో అధ్యాయం. దయచేసి వాక్యం వినండి. పిల్లలు ఇటువంటి చూడొద్దు. దేవుడు మనం ఉండేది కొన్ని నిమిషాలు. దేవుడి మాటలు విందాం. దేవుడు మనతో మాట్లాడినట్లు దేవుడు మనకు సహాయం చేయను గాక. లూకా సువార్త 1వ అధ్యాయం. డెబ్బై 5వ వచనంలో నేను చదువుతాను, వినండి. మన శత్రువుల నుండి, మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలగజేసాను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలములో శత్రువుల నుండి, మనలను ద్వేషించు వారందరి చేతి నుండి ఆయన మనల్ని ఏం చేసినాడు? రక్షించి ఏం చేశాడండి? తప్పించాడు, రక్షణ కలగజేసాను. ఆ రక్షణే ఏ వంశంలో వచ్చింది? దావీదు వంశం నందు మన కొరకు రక్షణ ఆ శృంగమును అని చూస్తుంటున్నాం. రక్షణ శృంగం 2వ అధ్యాయంలో 29లో చూస్తే వినండి. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను. గమనించండి, ఈ ఉదయ కాలములో దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు మనమందరం కూడా ఎవరమంట? అన్యజనులము. రక్షణ లేని వారిని అన్యజనులం. ఇంకా చెప్పాలంటే శత్రువులమై ఉండగా, రోమపత్రికలో పాపులమై ఉండగా, దురస్తులమై ఉండగా, పాపముల చేత అపరాధముల చేత సచ్చిన వారమై ఉండగా. అందుకనే ఈ లూకా సువార్త 1వ అధ్యాయంలో 75లో మధ్యలో చూస్తాం. శత్రువుల నుండి, మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలగజేసాను. రక్షణ కలగజేసాను. తర్వాత 2:32లో నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కనులారా. ఎవరంటున్నారు ఈ మాటలు? సిమియోన్ అంటున్నాడు. ఈ ఉదయకాలంలో ఇంచుమించు 5 రకాల ప్రజలు లేదా 6 రకాల ప్రజలు దేవుణ్ణి ఆరాధించినట్లుగా చూస్తుంటున్నాం. ఈ దినమును కూడా మనందరం కూడా ఆయనను ఏం చేయాలంట? చెప్పండి, ఏం చేయాలి? ప్రభువును మనము ఆరాధించాలి. ఎందుకని? అన్యులం, శత్రువులం, ద్వేషించబడిన వారిని, పాపముల చేత అపరాధముల చేత సచ్చిన వారిని, శత్రువులమై ఉండగా, పాపులమై ఉండగా, శత్రువులమై ఉండగా, దురస్తులమై ఉండగా దేవాతి దేవుడు ఏం చేశాడండి? మన కోసం ఏం చేశాడు? తన ప్రియ కుమారుని ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి 2025 సంవత్సరాల క్రితమే కుమారుడిగా ఈ లోకానికి ఏం చేశాడండి? శిశువుగా జన్మించాడు. యెషయా గ్రంథంలో ఎవరిని పంపునా అన్నప్పుడు నేనున్నాను, నన్ను పంపము, నేనున్నాను. ఈ ఉదయకాలంలో మొట్టమొదటిగా 2వ అధ్యాయం 14లో చూస్తే, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు
ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము. దూతలు ఆ దూతతో కలిసి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు సమాధానం. ఎవరికండి సమాధానం? అందరికీ లేదు. ఎంతమందికి ఉంది? ఆయనకి ఇష్టమైన, ఆయన యందు విశ్వాసం వచ్చిన వారికి, ఆయన ఎద్దుకు వచ్చిన వారికి, ఆయనను హృదయంలో చేర్చుకున్న వారికి, ఆయనను ప్రేమించిన వారికి సమాధానము. ఆయనకి ఇష్టమైన మనుషుల భూమి సమాధానం కలుగునుగా. కానీ దూత సైన్యం, పరలోక సైన్య సమూహం కూడా దేవునికి స్తోత్రము చేయుచుండేను. దేని బిడ్డలారా, ఉదయ కాలం నీవు నేను కూడా ఏం చేయాలండి? వారితో పాటు కలిసి ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకని? అన్యులమై ఉండేగా, శత్రువులమై ఉండేగా, ద్వేషించబడి ఉండేగా, పాపముల చేత అపరాధముల చేత సచ్చిన వారమై ఉండేగా, దురస్థలమై ఉండేగా. ప్రభువైన యేసుక్రీస్తు వారు 11వ వచనం, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు. ఈయన ప్రభువైన ఆయన రక్షకుడిగా పుట్టి ఉన్నాడు. మనందరి కోసం ఆయన జన్మించాను. ఆయన మనందరి కోసం రక్షకుడిగా వచ్చాను. రక్షణ శృంగమని, నేను నీ రక్షణ కనులారా చూసితినని, రక్షణ శృంగమని చూస్తుంటున్నా. రక్షణ కలగజేసెను రక్షకుడైన క్రీస్తు, రక్షకుడైన ప్రభువు, రక్షకుడైన యేసు. రక్షణ శృంగముగా రక్షణ కలగజేశాడు. కాబట్టి ఆ రక్షణ బట్టి మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఏం చేయాలండి? దేవుణ్ణి ఆరాధించాలి. దూతలు ఆరాధించారు. ఈ దినమున మనం కూడా ప్రభువును ఆరాధించాలి. రండి, మనకు సమయం లేదు కాబట్టి నేను ముందుకెళ్తాను. 2వ అధ్యాయం 20వ వచనంలో, అంతటా ఆ గొర్రెల కాపరులు విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు దేవునికి స్తోత్రము. కాపరులు, రెండవదిగా కాపరులు ఏం చేస్తున్నారండి? దేవుని ఏమైతే విన్నారో, ఏమైతే చూశారో దాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. ఏ దినమున మన మధ్య ఆత్మరూపిగా ప్రభు, రక్షకుడిగా జన్మించిన ప్రభు ఆత్మరూపిగా మన మధ్య ఉండగా ఆయన మహిమపరచాలి. ఆయనను ఏం చేయాలని మనము? స్తోత్రం చేయాలి. ఆయనను ఏం చేయాలి మనము? విన్నవాడిని బట్టి, కన్నవాడిని బట్టి, దేవుడు మనకు చేసిన మేలులను బట్టి. ఈ 2025 జనవరి నుండి ఈ డిసెంబర్ 25 వరకు తన కృప, తన కరుణ, తన జాలి కటాక్షం, ఎన్నో గాలులు, తుఫానులు, ఎన్నో శోధనలు, ఒడిదుడుకులు, కుటుంబాలు, సంఘంలో, వ్యక్తిగతంగా ఎన్నో అయినా అన్నిటి నుంచి కాపాడిన దేవునికి ఏం చేయాలి మనము? స్తోత్రం చేయాలి. ఏం చేయాలండి మనము? స్తోత్రం చేసే ప్రభుని ఏం చేయాలి? ఆరాధించాలి. 3వదిగా చూడండి, 25వ వచనం, యెరూషలేము నందు సిమియోను అని ఒక మనుషుడు ఉండెను. ఎలాంటి వాడంట? నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. గమనించండి, పరిశుద్ధాత్మ అతని మీద ఉండేను. పరిశుద్ధాత్మ అతని మీద ఉండేను. కాబట్టి కిందకు రండి. మునుపు మరణం పొందడని పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండేను. ఆత్మవశుడై ఎక్కడికి వచ్చాడండి? పరిశుద్ధాత్మతో ఆత్మవశుడు ఎక్కడికి వచ్చాడు? ఈరోజు మనం ఎలా వచ్చాము? ఈరోజు మందిరానికి మనం ఎలా వచ్చాం? డిసెంబర్ 25 కదా, క్రిస్మస్ పండుగ కదా, సంవత్సరానికి ఒక పండుగ కదా,
అని వచ్చామా? లేదా నా ప్రభు నా కోసం జన్మించాడు, నా ప్రభు నా రక్షకుడు, ఈ లోకానికి ఆ శిశువుగా ఆ పశువుల పాకలో పరలోకం నుండి ధనవంతుడైన దేవుడు దరిద్రునిగా పశువుల పాకలో జన్మించాను. ఆ నా రక్షకుణ్ణి, నా ప్రభువుని నేను స్తుతించాలని ఆశతో వచ్చారా? చూడండి, దేవాలయంలోనికి ఆత్మవశుడే వచ్చాడు. ఇది నాయన హోరేబులోనికి ఎలా వచ్చావు? దేవుడు ఉన్నాడని వచ్చావా? లేకపోతే దేవుడు సేవకుడు ఉన్నాడు, లేకపోతే పరిశుద్ధులు ఉన్నారు, లేకపోతే నా వాళ్ళు ఉన్నారు, లేక నా స్నేహితులు ఉన్నారు, నా బంధువులు ఉన్నారని వచ్చావా? రక్షకుడైన యేసు ప్రభు ఉన్నాడని మందిరానికి వచ్చారు. ఎలా వచ్చారు అది మీకే తెలుసు, అది మీకే వదిలేస్తున్నాను. దేవాలయములో పరిశుద్ధాత్మ పూర్ణుడై భయభక్తులు కలిగిన వాడిగా, నీతిమంతుడిగా, భక్తిపరుడిగా దేవాలయంలోనికి వచ్చినాడు. ఈ దినం ఆదివారం వస్తున్నాం, బైబిల్ పఠనాలకు వస్తున్నాం, సంఘ ప్రార్థనలకు వస్తున్నాం, సండే స్కూల్కి వస్తున్నాం, యూత్ మీటింగ్కి వస్తున్నాం, ఆన్లైన్ ప్రేయర్కి వస్తున్నాం, ఉపవాస ప్రార్థనలకు వస్తున్నాం. ఎలా వస్తున్నాం? దేవుడు ఉన్నాడని వస్తున్నామా? మన మనుషులు ఉన్నారని వస్తున్నామా? దేవునికి భయపడి వస్తున్నామా? భక్తితో వస్తున్నామా? ప్రభుని ఆరాధించాలని వస్తున్నామా? ఎలా వస్తున్నాం? సిమియోను భక్తి కలిగిన వాడు, నీతిమంతుడు, దేవాలయంలోనికి వచ్చి పరిశుద్ధాత్మ చేత అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచెను. ఆత్మవశుడ దేవాలయంలోనికి వచ్చాను. 27వ వచనం. తల్లిదండ్రులు శిశువైన యేసును ఎక్కడ తీసుకొచ్చారండి? తల్లిదండ్రులు శిశువును దయచేసి చెప్పాలి. ఎక్కడికి? దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు సిమియోను ఏం చేశాడు? అతడు తన చేతులలో ఆయనని ఎత్తుకొని ఏం చేశాడు? దేవునిని స్తుతించుచు. ఈ దినమున మనం ఎవరిని ఎత్తుకుంటున్నాం? ఈ దినమున ఎవరిని ఆరాధిస్తున్నాం? ఈ దినమున శరీరంతో ఆరాధిస్తున్నామా? మన ఇష్టానుసారంగా ఆరాధిస్తున్నామా? ఆత్మవశంలో దేవాలయంలో పరిశుద్ధాత్మ ప్రేరేపణ ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నామా? సిమియోను అయితే భక్తిపరుడిగా, నీతిమంతుడిగా, పరిశుద్ధాత్మ వశంలో ఆత్మవశుడై దేవాలయంలో ఆయనని ఎత్తుకొని దేవుని స్తుతించుచు. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని నేను మరణము, యేసుప్రభువును చూడకముందు మరణము రుచి చూడడని ముందుగానే పరిశుద్ధాత్మ చేత ఆయన తెలుసుకున్నాడు. దాన్ని బట్టి చూడగలిగినాడు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు? నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానం నీ దాసుని కొనిచ్చుతున్నావు. అన్యజనులకు నేను బయలుపరచుడు వెలుగుగాను. ఆయన ఎలా వచ్చాడంట? వెలుగు. నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగా, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ కన్నులారా. ఎవరంటున్నారు ఈ మాటలు? సిమియోను కన్నులారా చూడగలిగినాడు. ఉదయకాలంలో మన కన్నులు ఆయన చూస్తున్నాయా? మన చెవులు దేని వాక్యాన్ని వింటున్నాయా? మన చేతులలో ప్రభువును చూస్తున్నామా? మన ఆత్మలో ప్రభువును ఆరాధిస్తున్నామా? నీతి ఉందా? భయం ఉందా? భక్తి ఉందా? అవి లేకుండా మనం ఆరాధించే ఆరాధన ప్రభు చెంతకి చేరనుడిగా చూస్తుంటున్నాం. 2:38 వచనం. 2:38. ఆమె కూడా అంటే ఎవరు? ఆమె 36. మరియు ఆసేరు గోత్రికురాలిను పనియేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. 38. ఆమె కూడా ఆ గడియలోనే ఏ గడియ
సిమియోను యేసు ప్రభువుని ఎత్తుకున్నప్పుడు ఆ గడియలోనే ఎక్కడికి వచ్చింది? ఏ లోపలికి? దేవాలయం లోపలికి వచ్చి దేవుని కొనియాడింది. ఆసేరు గోత్రికురాలు. బహు కాలం గడిచినదాయి విధవరాలయముని దేవాలయముని విడవక్క రేయింబగలు సేవ చేయొచ్చు. దేవుణ్ణి కొనియాడింది. దేవుణ్ణి కొనియాడుతూ వచ్చింది. ఎవరు? ప్రవక్తి అన్న సిమియోను. గొప్ప సైన్య సమూహం, పరలోక దూతలు, గొర్రెల కాపరులు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి చెప్పండి, ఏం చేస్తున్నారు? కొనియాడుతూ ఆరాధిస్తున్నారు. తర్వాత 46లో 46లో నా ప్రాణం ప్రభువును, నా ప్రాణం ప్రభువును. ఎవరి ప్రాణం? కన్య మరియ ప్రాణం. ఏమంటుంది? నా ప్రాణము ప్రభువును. ఈ దినమున రక్షణ పొందినటువంటి మనము, రక్షించబడినటువంటి ఆయన పిల్లలము, హోరేబులో మన ప్రాణంతో ఏం చేయాలని? ప్రభువును, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని? నా ప్రాణమా. ఇక్కడ మరి అంటుంది నా ప్రాణ ప్రభువును. ఈ దినమున దేవాలయంలో హోరేబులు ఏం చేయాలని మనము? చెప్పండి, ఏం చేయాలి? చెప్పాలి, ఏం చేయాలి? గణపరుచుతారు. దేంతో? పెదవులతోనే, చేతులతోనే, దేనితోటి? హృదయంలో నుండి రావాలి, ప్రాణముతో. అందుకే కీర్తన 45:1 దేవా ఒక దివ్యమైన సంగీతతో నా హృదయం బహుగా ఉప్పొంగుతున్నది. హృదయంలో నుండి రావాలి ఆరాధన. పెదవులతో కాదు, అలవాటుతో కాదు, ఆచారంతో కాదు, గణపరచాలి. దేవాలయంలో సిమియోను ఆ యొక్క అండ ప్రవక్తి కొనియాడుతుంది. దూతలు ఆరాధించారు, కాపరులు స్తుతించారు, గానం చేశారు. మరియా నా ప్రాణం ప్రభువును. తర్వాత ఆయన తన దాసురాలి దీన స్థితిని కట నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు. తర్వాత గమనించండి, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందంతో ఉండాలి. ఎలా ఉండాలి అని దేవుని సన్నిధిలో? హోరేబులో ఎలా ఉండాలి? ఆనందంతో ఉండాలి. ఎలా ఉండాలి? గణపరిచేవారిగా ఉండాలి. ఎలా ఉండాలి? స్తుతించేవారిగా ఉండాలి. ఎలా ఉండాలి? స్తోత్రం చేసేవారిగా ఉండాలి. ఎలా ఉండాలి? నీతితో ఉండాలి. ఎలా ఉండాలి? భయభక్తులతో ఉండాలి. దేవాలయంలో ఎలా ఉండాలి? చెప్పండి. ఆత్మవశంలో ఉండాలి. దేవాలయం హోరేబుల్లో 4 గోడల మధ్య ఆత్మరూపిగా, పరిశుద్ధాత్మగా సిమియోను ఆత్మవశుడిగా ఆరాధించుచుండేగా. క్రిస్మస్ దినముగా మనం వచ్చాం. ప్రపంచమంతా, దేశమంతా, రాష్ట్రమంతా, పట్టణాలు, జిల్లాలు, మండలాలు, అదే ప్రాంతం, పదే ప్రాంతం, ప్రపంచమంతా రక్షకుని ఆరాధించుచుండేగా. అలాగే వారితో పాటు మనం దూతలతో పాటు, గొర్రెల కాపరులతో పాటు, సిమియోనుతో పాటు, అన్న ప్రవక్తితో పాటు, మరియతో పాటు మనం ఏం చేయాలి? చెప్పండి. ఆరాధించాలని ఆశ ఉందా? పట్టుదల ఉందా? నీ హృదయం నిండి ఉందా? నా ప్రభు నా రక్షకుడిని నేను స్తుతించాలన్నా హృదయం నిండి ఉందా? పరలోకం నుండి ఆయన భూలోకానికి ధనవంతుడిగా ఉండి ఆయన ఈ లోకానికి రిక్తుడిగా వచ్చాడు. స్థలం ఇవ్వలేదు, స్థలము లేదు. నక్కలకు పరిగెలను, ఆకాశ పక్షులకు గోళ్ళను ఉన్నాయి, కానీ మనిషి కుమారునికి తల వాతుడికి లేని స్థలము, సమాధి కూడా ఆయనది కాదు. ఆయన జన్మించింది స్థానికి స్థలం లేదు. సృష్టి యావత్ ఎవరిది? భూమి యావత్ ఎవరిది? చెప్పండి. సమస్త భూమియు నాదే కదా. సృష్టి యావత్ ఎవరిది? సూర్య చంద్ర నక్షత్రాలు, భూమి ఆకాశం, పంచభూతములు ఎవరివి? కానీ ప్రభువుకు, దేవునికి లోకంలో స్థలము
లేదు జన్మించినప్పుడు. అలాంటి దేవుణ్ణి ఈ దినం ఏం చేయాలండి? చెప్పాలి. ఏం చేయాలి? ఆరాధించాలి. రండి చివరికి ఒక మాట చదువు, ఇంకొక 2 మాటలు చదువుకొని ప్రార్థన చేసి ముందుకెళ్దాం. 1వ అధ్యాయం 67వ వచనం. మరియు అతని తండ్రి, ఎవరి తండ్రి? యోహాను తండ్రి జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లా ప్రవచించెను, ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. దర్శనమిచ్చి ఏమిచ్చాడంట మనకి? ఈయన జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడు ఏం చేస్తున్నాడండి? ప్రవచన రీతిలో ప్రవచిస్తున్నాడు. ఏమని ప్రవచిస్తున్నాడు? ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక, ఆయన తన ప్రజలకి దర్శనమిచ్చి వారికి విమోచనము కలిగి తన సేవకుడైన దావీదు వంశం నుండి మన కొరకు రక్షణ శృంగమును. విమోచన ఆయన విమోచకుడు. ఎవరండి? ఎవరు విమోచకుడు? రండి ఒక మాట చూద్దాం. కొరింథీ పత్రిక 5:20 ఇక్కడ అనుకుంటా, చూడండి. 1 కొరింథీ 5:20 ఇక్కడ అనుకుంటాను. 2 కొరింథీ చూడండి 5:21. రైట్, చదవండి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగినట్లు పాపమెరిగిన ఆయనను మన కోసం పాపముగా ఎవరు చేశారు? పాపముగా. పాపమెరిగిన దేవుడు. జన్మలో, జీవితంలో, మరణంలో ఆయనలో ఏం లేదు? పాపము లేదు. 20 వచనం. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు మేము క్రీస్తు రాయబారులము దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగినట్లు పాపమెరిగిన మన కోసం పాపముగా ఆయన చేయబడినాడు. కల్వరిలో ఆయన ప్రాణం పెట్టినాడు. కల్వరిలో మన కొరకు బలియాగమైనాడు. కల్వరిలో మనల్ని విమోచించినాడు. రండి మత్తయి సువార్త చదువుకొని ఆరాధిద్దాం. 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి ఎవరండి వీరు? ఎవరు వీరు? జ్ఞానులు. ఈ జ్ఞానులు కూడా ఏం చేస్తున్నారు? సాగిలపడి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఎవరు పూజించారు? తల్లి అయిన మరియను పూజించారా? ఎవరు పూజించారు? చెప్పండి. ఆయనను పూజించి. ఎవరైనా? శిశువు అయినటువంటి ప్రభు అయినా యేసు. ఆయనను పూజించి ఏం చేశారు? తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. ఈ దినమున మన హృదయం అనే పెట్టె ఏమి చేయాలండి? ఖాళీ చేయాలి. ఏం చేయాలా? మన హృదయం అనే పెట్టె ఏం చేయాలా? చెప్పండి. మన హృదయం అనే పెట్టె ఏం చేయాలి? విప్పాలా. హృదయము మోసకరమైనది, ఘోరమైన. మార్కు 7:21 ఉన్నాయి. దురాలోచనలు, లోపంలో, చెడుతనం, కృత్యం అన్ని లోపల నుండి వాటన్నిటిని తీసివేసిన ప్రభువుని ఏం చేయాలి? ఇప్పుడు హృదయంలో నుండి ఆత్మతో, సత్యంతో, యథార్థంగా ఏం చేయాలా? చెప్పాలా. ఏమర్పించాలా? జ్ఞానులైతే బంగారము, సాంబ్రాణి, బోలం ఆయనకి సమర్పించారు. ఈ దినమున మనం ఏం చేయాలి? ఆయనకు చెప్పండి. ఉందా? బంగారం ఉందా? బోలం ఉందా? బంగారము, బోలం ఉందా? సాంబ్రాణి ఉందా నీ జీవితంలో?
దైవత్వం ఉందా? సువాసన ఉందా? దేవుడు పెట్టే శ్రమలను ఎదుర్కొంటున్నావా? దేవునికి సిద్ధంగా దేవుని గడపరుస్తున్నావా? శోధనలు, నిందలు ఇందాక అని చెప్తూ వచ్చాడు. బాప్సం పొందినాక మత్తయి సువార్త 4వ అధ్యాయం శోధన వచ్చింది. బాప్సం పొందిన వెంటనే శోధనలు వస్తాయి. సాంబ్రాణి, బోలము, బంగారం అనే దైవత్వం, బోలము, సాంబ్రాణి సువాసన కానీ ఇంపైన సువాసనగా ఆ స్త్రీ ఆ అత్తరు పుట్టి పైన కొట్టినప్పుడు ఆ ఇల్లంతా అత్తరు వాసనతో. ఈ దినంలో హోరేబంత ఏం కావాలి? బంగారంతో, బోలంతో, సాంబ్రాణితో ఏం చేయాలి? ఆయనకు సమర్పించాలి. ఆలోచించండి, దేవుడు ఎక్కడున్నాడు? హోరేబులో ఉన్నాడా? విశ్వసిస్తున్నారా? నమ్ముతున్నారా? ఆయన శిశువుగా మన కోసం జన్మించాడు, మరణించాడు, ప్రాణం పెట్టాడు, సమాజం అన్నాడు, తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు, స్థలం సిద్ధపరుస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. అట్టి ప్రభువుని పరలోకంలో మనం కూడా ఉండాలంటే ఆయన రాకముందే, మరణించకముందే ప్రభుని ఏం చేయాలండి? హృదయాలు ఇప్పి సిమియోను వలె ఆత్మవశ్యంలో, అన్నా వలె, కాపర్ల వలె, మరియా వలె, జకరియా వలె, గొప్ప దూత సైన్య సమూహం వలె, జ్ఞానుల వలె ప్రభుని ఏం చేయాలి? విరిగిన హృదయంతో, ఆత్మ ద్వారా, పెదవులతో కాదు, అలవాటుతో కాదు, సిగ్గుపడకూడదు, ధైర్యంగా నా ప్రభు, నా రక్షకుడు నా కోసం ఈ లోకానికి వచ్చి నన్ను విమోచించాడు, నన్ను రక్షించాడు. అట్టి ప్రభుని ఏం చేయాలి? ఆత్మతో, సత్యంతో. చెప్పండి. అట్టి కృప దేవుడు మనకు సహాయం చేయను గాక. క్లుప్తంగా ఆరాధన చేస్తాం. 136వ పాట పల్లవి మొదటి 2 చరణాలు, కొన్ని చరణాలు లేచిన పాడుదాం. వెనకున్న వాళ్ళు ముందుకు రండి, స్థలం ఉంది. క్లుప్తంగా ఆరాధన చేస్తాం. ఈ పాట ద్వారా కూడా ప్రభువును గణపరచవచ్చు. ఆ రూమ్ సరిపోకపోవచ్చు, అడ్జస్ట్ కాండి. ముందుకు రండి సహోదరులు, వెనక స్థలం లేదు, అందరూ స్వేచ్ఛగా ముందుకు రావచ్చు. ఇంకా జరగండి, ముందుకు రండి, వెనక స్థలం లేదు. 136 కొనియాడి పాడి కీర్తించి అనే పాట పాడదాం. కొనియాడి పాడి కీర్తించి వర్ణించేదా నేను ప్రభువా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించేదా నేను నా ప్రభువా. పరిశుద్ధుడవు నీతిమంతుడవు, పరిశుద్ధుడవు నీతిమంతుడవు. పాపపు వస్త్రము మార్చిన దేవా, పాపపు వస్త్రము మార్చిన దేవా. ప్రభుగా రక్షణ వస్త్రమిచ్చితివి, ప్రభుగా రక్షణ వస్త్రమిచ్చితివి. పొగడెద నిన్ను ధవలవర్ణుడా, పొగడెద నిన్ను ధవలవర్ణుడా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదా నిన్ను నా ప్రభువా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదా నిన్ను నా ప్రభువా. జ్ఞానులు నీకర్పించిరి, తూర్పు జ్ఞానులు నీకర్పించిరి. బంగారు
ప్రాణి బోలము బంగారు ప్రాణి బోలము తెలుపబడెను నీ ఘన విజయము తెలుపబడెను నీ ఘన విజయము భజించెదనెను రత్నవర్ణుడా భజించెదనెను రత్నవర్ణుడా కొనియాడే పాడే కీర్తించి వర్ణించెదనెను నా ప్రభువా కొనియాడే పాడే కీర్తించి వర్ణించెదనెను నా ప్రభువా. చివరి వచ్చిన ఆరాధించెద ప్రభువా దేవా ఆరాధించెద ప్రభువా దేవా ఆత్మతోను సత్యముతోను ఆత్మతోను సత్యముతోను తిరిగి రానై ఉన్న ప్రభువా తిరిగి రానై ఉన్న ప్రభువా స్తుతియు ఘనత మహిమయు నీకే స్తుతియు ఘనత మహిమయు నీకే కొనియాడి పాడి కీర్తించి వారించెదనెను నా ప్రభువా కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదనెను నా ప్రభువా. దయచేసి కూర్చోండి. ఒక అనౌన్స్మెంట్ ఏంటంటే ఆరాధన శైలి ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తి ఆరాధన చేసినప్పుడు అందరూ కూడా ఆమేనని చెప్తున్నారు అంటే అర్థం ఏంటి? అందరూ ఆరాధన చేసినట్టు లెక్క. అందరికి సమయం దొరక్కపోవచ్చు. ఒక వ్యక్తి ఆరాధన చేసేటప్పుడు అవును ప్రభువా అని ఆమేన్ చెప్తున్నాం, ఇది అందరూ చేసినట్టు, నేను చేయలేదు అనేది ఫీలింగ్ వద్దండి. ఆ రీతిగా ఒక సహోదరుడు ఒక సహోదరి మార్చి ఆరాధనలో సమయాన్ని గడపడం ముందుకు జరగాలి.